జిల్లాలోని రాయకల్ మండలం భూపత్రు గ్రామానికి చెందిన ఓ మహిళా వృద్ధురాలు గత 4 రోజుల క్రితం జిల్లా ఎస్పీ అనంత శర్మను కలిసి భూ సమస్యపై ఫిర్యాదు చేయగా గురువారం జిల్లా ఎస్పీ అనంత శర్మ భూపత్పూర్ గ్రామానికి వెళ్లి వృద్ధురాలి సమస్యను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ వృద్ధురాలకు సంబంధించిన మామిడి తోటలోని చెట్లను పక్కనే ఉన్న తోటలోని వ్యక్తి చెట్లను దగ్ధం చేశాడని తెలపడంతో భూమి సరిహద్దులు దాటి చెట్లు వచ్చాయని ఇరువురు ఫిర్యాదు మేరకు ఎస్పీ వివరాలు తెలుసుకొని రాయకల్ మండల ఎంఆర్ఓకు భూమి సరిహద్దులను చూడాలని కోరనున్నట్లు ఎస్పీ తెలిపారు. చెట్లు మొదలు పెడతామని కొత్త చెట్లు పెడతామని రెండు పెద్దలు కాలబెట్టింది. అది సరే, ఇప్పుడు అదే భూమి మీ ఇద్దరు అడుగుతున్నారు కదా, ఈయన అడుగుతున్నాడు, మీరు అడుగుతున్నారు. ఎందుకంటే చెట్లు అది చూడండి, సర్వే అయిందా? మీ భూమి ఎక్కడి నుంచి ఉందో సర్వే అయిందా? సర్వే చేసిందా? ఎక్కడి నుంచి మీది? ఇదంతా ఎక్కడికెళ్ళి మొత్తం కట్టాలి. ఎప్పుడు చేసింది సర్వే? 2 ఏళ్ళు ఆయన 2 సంవత్సరాలు సర్వే చేసిందా? అప్పుడు ఉన్నారా మీరు? సార్ మళ్ళీ ఇది తీసేసి కానీ సుమారు వచ్చి చెప్పాలి హద్దులు. మీకు భూమి ఉంది, వాళ్ళకి ఉంది. ఇప్పుడు నీకు వాళ్ళకి మధ్యలో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? హద్దుల దగ్గర వస్తుంది. 20 చెట్లు వాళ్ళ దానిలోకి వస్తాయని వాళ్ళు అనుకుని వాళ్ళు కాల్చారు. నువ్వేమంటావు అంటే నా చెట్టు కాల్చారంటావు. మీ ఇద్దరిది హద్దులు చూపెట్టాలి కాబట్టి ఎంఆర్ వచ్చి చూపెట్టాలి. ఎంఆర్ వచ్చి చూపెట్టాకపోతే అందుకని అప్పటి వరకు మీరు పోవద్దు, మీరు ఓకే. మీకు ఎంత ఉంది? అటు ఎంత ఉంది భూమి? అంటే మీరు తిరుపతి సైడా? ఎంత భూమి? 5 ఎకరాలని. ఇప్పుడు కాల్చింది అంటే అది ఇప్పుడు కాల్చింది ఎన్ని చెట్లు? కాల్చిన 10 చెట్లు 20 చెట్లు అది మళ్ళీ కొత్తగా పెడతామని కాలబెట్టి మొదలు కాల్చే ముందు సర్వే చేసి ఒకవేళ ఇద్దరికి డిస్ప్యూట్ ఉంటే ఆయన ఎంఆర్ఓ వస్తాడు, చూపెడతాడు. మీ సర్వే నెంబర్, ఆడ సర్వే నెంబర్ చూపెడతాడు. ఆ తర్వాత కావాలి కదా, పుట్టినట్ట కాదు. భూపత్పూరు రాయకల్ మండల్, జగిత్యాల జిల్లా. 4 days బ్యాక్ వెరీ ఓల్డ్ ఉమెన్ స్పైన్ అంతా బెండ్ అయిపోయిన ఆఫీస్కి వచ్చింది. అండ్ వాళ్ళకు 3.5 acres ల్యాండ్ ఉందంట. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రైట్ ఫ్రమ్ 1920s ఉన్నాయి. ఆపోజిట్ పార్టీకి కూడా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ 1920, 1930 నుంచి ఉంది వాళ్ళకి కూడా. వీళ్ళకి 3.5 acres ఉంది. అటు సైడ్ అంజమ్మ సైడ్ ఏమో 5 ఎకరాలు ఉంది, తిరుపతి వాళ్ళు. సో ఈమె చెట్లు దగ్గర ఎన్ని చెట్లు కాల్చారు? ఒక 20 చెట్లు కాల్చారు వాళ్ళు. అటు సైడ్ తిరుపతి వాళ్ళు పాత చెట్లు తీసేసి కొత్త వేద్దాం అన్నది వాళ్ళకి ఉద్దేశం. వీళ్ళు ఏమంటారంటే ఆ గట్టు మాకు అటు సైడ్ ఉంది, మావి ఆ చెట్లు, వాళ్ళ దానిలోకి రావని వీళ్ళు అంటున్నారు. సో ఈరోజు వచ్చి ఆమె నడవలేకపోతుంది. వెరీ ఓల్డ్ ఉమెన్. దట్స్ వై కేమ్ హియర్. పర్సనల్గా ఇదంతా నడిచి వచ్చాను. ఈమె ఇక్కడే ఉంది పక్కనే. సో ఇప్పుడు ఎంఆర్ఓకి రాస్తున్నాము. ఎంఆర్ఓ సర్వే చేసి వీళ్ళకి ల్యాండ్ ఉంది, వాళ్ళకి ఉంది. సో ఈ హద్దులు దగ్గర ప్రాబ్లం వచ్చి వాళ్ళు చెట్లు కాల్చారు, మావి అనుకొని వాళ్ళు కాల్చారు. సో ఎంఆర్ఓ గారికి రాస్తున్నాం. ఎంఆర్ఓ గారు వచ్చి సర్వే చేసి ఫిక్స్ చేస్తారు బౌండరీస్. చేశాక దెన్ ద ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్. ఈయన లేనప్పుడు సర్వే అయింది, అప్పుడు ఏదో వాళ్ళు ఐడెంటిఫై చేశారంటారు. బట్ ఇప్పుడు వీఆర్ రిజిస్టరింగ్ ద కేస్. వాళ్ళు చెట్లు కాల్చినందుకు కేసు కట్టి దెన్ విల్ టేక్ ఇట్ అప్ అండ్ ఫర్దర్గా ఎంఆర్ఓ గారు రాస్తాం. ఎంఆర్ఓ గారు వచ్చి సర్వే చేశాక దెన్ ద డిస్ప్యూట్ విల్ బి సాల్వ్డ్. టిల్ దెన్ స్టాటస్ క్వో హ్యాస్ టు బి మెయింటైన్. అది వాళ్ళిద్దరికి పార్టీలకి చెప్పిస్తాను, పోలీసుని పిలిపించి. ఓకే.